హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9:30 దాటింది. ఇంకా మాకు పెద్ద కొడుకునైతే స్కూల్కి పంపిస్తున్నాను కదండి. ఒక 10 రోజుల నుంచి అయితే ముగ్గురు పిల్లలతో ఇంకా అబ్బాయిని స్కూల్కి 8:30కి పంపించేయాలి. బావకి 9ంటికల్లా పొద్దున్నే 5:30కల్లా పనికి ఎక్కుతాడు. 9ంటికల్లా అన్నం కూరలు చేయాలి. మళ్ళీ నీళ్ళు బాబు ఉన్నాడు. ఆ బాబుతో నేను ఎన్ని గంటలు పడుతున్నాను, అసలుకి ఎలా చేసుకుంటున్నాను అని చెప్పేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా సాస్ బాబు స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసి 8:30కల్లా అబ్బాయికి ఇష్టమైన కర్రీ ఒకటి, టిఫిన్ ఒకటి, ఇంకా అన్నీ చేసేసి స్నానం చేసి 8:30కల్లా పంపించాలి. సుహాసిని ఉంది కదా, నేను ఇడిపోతాటే అన్నమాట. ఇంకా అమ్మాయితో ఇంకా బుడ్డ అబ్బాయితో ఎలా చేసుకుంటున్నానంటే, ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది కదా. సాయంత్రం పూటే అన్నం కూరలు అన్నీ వండేసుకొని బావకి 8:30కల్లా ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత అంట్లు మొత్తం ఉంటాయి కదా, అవి ఒక్కోసారి ఏం చేసేదాన్ని ఉదయం తోముకునేదాన్ని. ఇప్పుడు ఉదయం తోముకోకుండా ఇంకా మొత్తం అంట్లు తోమేసుకొని అంట్లు తోముకున్న తర్వాత ఇంకొకసారి పిల్లలు కానీ బావ కానీ నేను కానీ ఇంక అందరం స్నానం చేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా నైటే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అంట్లు బట్టలు ఏమన్నా దొండకాయ బెండకాయ ఇంకా అలాంటివి కట్ చేసుకునేవి ఉంటే ఇంక నైటే కట్ చేసేసుకొని ఇంకా ఆ విధంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా నా కొడుకుతోనే సరిపోయిందనమాట. అంట్లు తోముకొని గొడ్లు ఉతికేసేసి ఇంకా రేపు పొద్దున్న టిఫిన్కి ఇంకా అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడే సుహాసిని బాగా నిద్రపుచ్చుతా అంటే సుహాసిని ఏమో అసలు నిద్రే బాగోట్లేదు. వాళ్ళ డాడీ ఏమో ఇంకా వీడియో ఇంకా ఉదయం లేచిన కాంచి పనులు చేసేసి మళ్ళీ యూట్యూబ్ ఇంకా ఎడిటింగ్ కానీ అప్లోడింగ్ కానీ ఇంకా అయ్యి అని చెప్పేసి చూసుకుంటా ఉన్నాడు అనమాట. సరేనా, త్వరగా అయితే బట్టలు అవి ఉతికేసుకొని ఇంకా అంట్లు తోమేసుకొని నా డైలీ రొటీన్ ముగ్గురు పిల్లలతో ఎలా చేసుకుంటున్నా అనేది చూపిస్తాను. చూడండి మరి. బావా ఓయ్, పిల్లలు నిద్రపుచ్చకూడదు. సుహాసిని నిద్రపుచ్చు. ఇప్పుడు వాళ్ళ డాడీ పైన బండి వేసుకుంటే నిద్రపోతున్నా, లేకపోతే కొనుక్కోవట్లేదండి. సరే మరి అమ్మాయిని నిద్రపుచ్చు, నేను పోయి అంటాను బట్టలు నీతో వేసుకుంటా. సెలిటీ నీది ఇదిగోండి. 9:40 అయింది కదా. ఎక్కడయ్యా రేపు పొద్దున్న నాకు అసలు ఒళ్ళే వంగదు. ఇంకా పిల్లల్ని రాజీ ఈ టైంలో చేసుకోవటం అంత అవసరమా? సాస్బాబు స్కూల్కి వెళ్ళిన కాంచి ఖాళీయే కదా, ఉదయం చేసుకోవచ్చు కన్నా డౌట్ మీకు వచ్చే ఉంటుంది. సరేనా, గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలి. త్వరగా అయితే బట్టలు ఉతికేద్దాం. ఓకేనండి, బట్టలు మొత్తం అయితే ఉతికేసాను కదా. ఉతికి పిండేసిన తర్వాత పక్కనే దండ ఉందన్నమాట. మొన్నటిదాకా అయితే ఇంక ఈ రూముల్లో ఇంకా చిన్నత్తోళ్ళు మహేంద్ర దేవిన వీళ్ళందరూ ఉన్న రూమ్ అనమాట. ఇంకా రూము ఇంకా మనుషులు ఎవరు లేరు కదా, ఇంకెందుకు బట్టలు ఊరికి అట్లా ఉంచడం, వడదీయండి అని చెప్పేసలేకే బట్టలు మొత్తం అయితే వడదీసేసామన్నమాట. ఇంకా వడదీసిన తర్వాత ఆ రూమ్ ఉన్నది అంతా ఓపెన్ ప్లేస్ కదండి, అక్కడనే దండం కట్టేసుకొని అక్కడనే ఇంక అంట్లు తోమేసుకొని బట్టలు ఆరేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంక అంట్లు తోమని చెప్పేసి ఇంకా ఇప్పుడు తిన్న అంట్లు మొత్తం అయితే బయట వేసుకున్నాను. ఇంక అంట్లు అయితే త్వరగా తోమేయాలి. ఇంకా అసలుకి తోమే ముందుగా అయితే ఇంక అంట్లు పీసి ఆరబెట్టిన సబ్బు పెట్టినా కూడా తెలియదు. పక్కన అత్త అయితే తీసుకెళ్ళింది అనమాట. అక్కడికి వెళ్ళి పీసి తీసుకొచ్చి ఇంక అంట్లు కూడా మొత్తం అయితే ఇంకా
కడిగేస్తున్నాను. ఇంకో పక్క ఏమో సుహాస్ బాబు కూడా లేచి ఏడుస్తూ ఉన్నాడు. బావ అయితే నిద్రపుచ్చుతూ ఉన్నాడు. ఇంకా బావ ఇంక ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసి వచ్చి ఇంకా నిద్రాగరం లేకుండా ఇంకా పిల్లోడిని ఎక్కడ పట్టుకుంటాడులే అని చెప్పేసి ఇంకా అంట్లు అయితే గబగబా వేసుకొని ఇంకా మా రూమ్కి వెళ్ళే చూసుకుంటున్నాను అనమాట. పిల్లోడు ఇంకెక్కడ ఏడుపు ఎక్కువ చేస్తాడని చెప్పేసి ఇంక ఈ నైట్ వస్తే ఇంకా తల్లి పక్కలోనే పిల్లలు పడుకోవాలని చూస్తారు కదండి. అందుకని చెప్పేసి ఇంక అందులో మా అబ్బాయి ఒక అబ్బాయి అనమాట. నేను ఉంటేనే పడుకుంటాడు, లేక పడుకోడు. తోయినట్లు మొత్తం కింద పడితే మళ్ళీ అమ్మాయ ఇంకెప్పటికైతే ఇంక అంట్లు దాంటం బట్టలు వదడం అయితే పని మొత్తం అయిందండి. ఇంకా దొండకాయలు మొత్తం కట్ చేసేసుకొని పిండే మిక్సీ పట్టేసుకుందాం అనుకున్నాను. సుహాస్ బాబు అయితే లేచి ఒకటే ఏడుస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి ఇంక ఉయ్యాల నుంచి తీసేసి ఇంకా అబ్బాయిని మంచం మీద అయితే పండేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 10-19 నిమిషాలు అయితే అవుతుంది. 10-19 నిమిషాలు అవుతుందండి. ఇంకా నిద్ర మామూలుగా రావట్లేదన్నమాట. ఇంక ఇది అందరూ నిద్రపోయే టైం అండి. నాకేంటంటే ఉదయం లేవగానే సాహస్ బాబుకి ఫ్రై చేయాలి, బాబుకి వచ్చేసి కర్రీ చేయాలి. బాబు ఉదయం అసలుకి ఎవరి దగ్గర ఉండరు. ఎవరికన్నా ఇచ్చి పని చేసుకుందాం అన్నా కానీ ఎవరి పనులకి వెళ్ళాలని చెప్పేసి ఇంకా తొందరగా చేసేసుకుంటూ ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే పిల్లల్ని ఎవరికి ఇవ్వకుండా నేనే చూసుకుంటూ ఇంట్లో పనులు మొత్తం అయితే చూసుకుంటూ ఉన్నాను అనమాట. అందుకని చెప్పేసి ఉదయం ఎట్టా కుదరదులే అని చెప్పి ఇంకా నైటు నిద్ర నాపుకొని అంట్లో బట్టలు అయితే చూసుకుంటాను అనమాట. సాహస్ బాబుని స్కూల్కి పంపించి 2 కూరలు చేసేలేక నా పని మొత్తం అయిపోతుంది. అప్పటి నుంచి సుహాస్కి సెట్లెక్ కానీ ఇంకా వీడియో ఎడిటింగ్ కానీ ఇంకా అవి అయితే చూసుకుంటూ ఉన్నాను అనమాట. 3 పిల్లలతో నా భర్తను పని పంపించుకుంటూ నా బాబుని ఇంకా స్కూల్కి పంపించుకుంటూ ఇంకిద్దరు పిల్లలని అయితే ఈ విధంగా చూసుకుంటూ ఉన్నాను అనమాట. సరేనా, నిద్రకు అస్సలు ఉండలేనండి. 10:30 అవుతుంది. త్వరగా అయితే ఇంకా అన్ని అంట్లు మొత్తం సర్దేసుకొని గ్యాస్ అయితే చేసుకొని నిద్రపోదాం. ఇంకా మార్నింగ్ లెగుద్దామండి. చేసుకునే పని లేకుండా గ్యాస్ స్టవ్ ఉడిపే తెచ్చేస్తున్నాను. ఇంకా ఉదయం లేకపోవటం ఇంకా బియ్యం గడికి పెట్టేసి ఇంకా పక్క రైస్ ఉడుతూ ఉంటే ఇంక ఇంటి ముందు కసు ఉడిచేసుకొని ఇంకా అన్నం కూర వండేసుకొని సుహాస్ బాబు శుభ్రం స్నానం చేసి నిద్ర ఇంకా స్కూల్కి పంపించేస్తే పని అయిపోద్ది అనమాట. ఇంక ఈ విధంగా 3 పిల్లలతో ఇంక ఈ విధంగా చేసేసుకుంటున్నాను. సరేనా, అందరికీ గుడ్ నైట్.